ఇయాల బుధారం మళ్ళా బుధారమే ఓట్లు అంటే బరాబర్ వారం ఉంది. ఈ పొద్దుటి దినం మున్సిపాలిటీలలో ఏలుకి ఇంకా అంటించుడే. క్యాండిడేట్లు ఫైనల్ అయినరు, ప్రచారానికి దిగిండ్రు. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నడుమిట్ల బీజేపీ మూడు పార్టీలకు తగ్గఫర్ నడిచేటట్టుంది. నిన్న మొన్న లోకల్ లీడర్లు ప్రచారం చేస్తే ఇక ఎలా పెద్దలంతా దిగిండ్రుల్లా. నల్లగొండ జిల్లా మిర్యాలగూడల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, పాలమూరు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గారు, మెదక్ జిల్లాలో హరీష్ రావు సారు. ఇక మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారం జోరైందన్నట్టు. కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఆటోలకు ఫ్రీ బస్సు ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పి ఫోన్ ట్యాపింగ్ కేసు ముచ్చటెల్ల పెట్టిండు సీఎం సారు. కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు జడ జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఈడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పిల్లమ్మగుడు మాట్లాడుకునేది వింటారా? పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును, కేటీఆర్ని అందరినీ ముఖానికి ముసుగు తోడికి పట్టుకొచ్చేది ఉండే, లేకపోతే ముఖానికి మసి ఊసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది. తెలంగాణ జాతిపిత మా కేసీఆర్ సారే అంటున్నారు కదా, గులాబీ పార్టీ వాళ్ళు వాళ్ళని గిట్లా అరుచుకున్నాడు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు. నీలాంటి దోపిడీదారుడు, దొంగ, లుచ్చ నువ్వెట్లా జాతిపితవైతావని నేను అడగదలుచుకున్నాను. జాతిపిత అంటే ఎవరయ్యా అంటే తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతాడు. నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా? జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా? మొయినాబాద్లో హరీష్ రావుకున్న ఫామ్ హౌస్లో అందరినీ రాణిస్తావా? సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు. చింతపండు అవుతుంది భాస్కర్ రావు, నువ్వు అనుకుంటున్నామేమో. నువ్వేదో తెలివితేటలు అనుకోని ఇక్కడ ఉన్నోళ్ళని బెదిరిస్తా. నాకు జానారెడ్డి సార్ తెలుసు, నాకు రఘువీరెడ్డి సార్ తెలుసు, లేకపోతే నాకు సుఖేందర్ రెడ్డి సార్ తెలుసు, ఈపులు వలిగేటప్పుడు అడ్డం వస్తారు అనుకుంటున్నామేమో. ఎవరు అడ్డం రారు, వాళ్ళందరూ నాకు చెప్పారు పలగాల్సిందే, చింతపండు కావాల్సిందే భాస్కర్ రావు. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వల్ల తెలంగాణ తెలరయ్యింది. మున్సిపల్ ఎలక్షన్ లో మా కోటేస్తే చెప్పున డెవలప్ అవుతుందని పాలమూరు మీటింగ్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ సార్ వాదించాడు. సార్ కి పదవి వచ్చినాక మన రాష్ట్రానికి వచ్చాడు ఇదే తొలుతా. तेलंगाना के कार्यकर्ताओं से आह्वान करने आया हूं कि आइए मित्रों, नरेंद्र मोदी के नेतृत्व में तेलंगाना में भी एक बड़ा विजय आपके माध्यम से हमें मिलना चाहिए। इसी बात का संकल्प लेने आया कि बीच में मैं आपसे आग्रह करने आया हूं। అయితే కమలం పార్టీ తరపున ప్రచారానికి ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ వస్తాడట. దాని మీద పిసిసి అధ్యక్షుడు మహేష్ సార్ కి ఇట్లా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు దిష్టి కళ్యాణ్ అంటాం, వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు. పవన్ కళ్యాణ్ మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. మరి రాజకీయాలు చేసుకుంటే ఆంధ్రాలో చేసుకోవాలి, కానీ తెలంగాణలో వారు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ నాయకుల్ని వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు ఈసారి నమ్మరు. ఇక మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ మునుంబెట్టి తిరిగి సర్కార్ పథకాలు సాటింపేసి కాంగ్రెస్ మెంబర్లను గెలిపిస్తే ఎంత ఫైదానో ఎరక చేసిండు. మీకు 3500 ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇది సరిపోదు, ఇంకొక 3500 ఇల్లు ఈ సంవత్సరం అందరికీ కూడా ఇస్తామని చెప్పి మన మెదక్ నియోజకవర్గానికి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. అటుకెళ్లి హరీష్ రావు సార్ జోరుగా ప్రచారం చేసుకుంటూ గవర్నమెంట్ గట్టిగానే అరుచుకున్నాడు. బీజేపీ ఏమిచ్చింది బడ్జెట్ లా? గుండు సున్నా ఉత్తదే. 8 ఎంపీలు ఇచ్చినా తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు రాలే. ఆంధ్రాకు ప్యాకేజీలు, తెలంగాణకు మొండి చెయ్యి. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల రువ్వాడి మీదకి వచ్చింది ఓట్ల ప్రచారము. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు ఎవరి ఇలాకాలు మును పెట్టి తిరుగుతున్నారు. ఏం చేసినా ఇంకో 4-5 రోజులే, 11వ తారీఖు నాడు ఓట్లే మరి.